అందరికీ నమస్తే అండి. అగ్నిశివ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్. మనం ఈరోజు ఈ వీడియోలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం భారత ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన రైతులకు సహాయం చేసే ముఖ్య కార్యప్రణాళిక అనేది దీని ఉద్దేశం. ఈ పథకం ద్వారా చిన్న మరియు సన్నకారు రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున మొత్తం అనేది 3 విడతల్లో 2,000 చొప్పున అందజేస్తారు. వారి బ్యాంకుల్లో జమ చేస్తారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము రైతుకి విత్తనాలు, ఎరువులు మరియు వ్యవసాయ పనులు కోసం ఆర్థిక భరోసాని అందించడం. దీనికి సంబంధించి 11 కోట్ల మంది పైగా రైతులకు మన కేంద్ర ప్రభుత్వం వారు ఈ అమౌంట్ అనేది వేస్తున్నారని డేట్ చెప్తా నేను. ఈ డబ్బులు రావడానికి ఈకేవైసీని పూర్తి చేయడం తప్పనిసరి. ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేయబడి ఉండాలి. ఇది రైతులకు పంట పెట్టుబడుల ఖర్చులు తగ్గించడానికి, ఆర్థిక భరోసా కల్పించడానికి, వారి జీవనోపాధి మెరుగుపరచడానికి సహాయపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా రైతులకు అదనంగా నిధులు అందిస్తూ పీఎం కిసాన్తో పాటు అనేక పథకాలని మన ప్రభుత్వం వారు అందజేస్తున్నారు. మన ప్రభుత్వం వారు ఈ నెల 19న పీఎం కిసాన్తో పథకం డబ్బులతో పాటు అన్నదాత సుఖీభవ స్కీములను అమలు చేయబోతున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు గారు వెల్లడించారు. 2వ విడతలో రాష్ట్ర వాటా 5,000, 2వ విడత అన్నమాట, కేంద్రం వాటా 2,000 కలిపి రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు వారు తెలిపారు. కడప జిల్లా కమలాపురంలో నిర్వహించే కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిధులని విడుదల చేయబోతున్నారు. మొత్తం 46,62,904 మంది రైతులకు గాను 3,077 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందని ఆయన వివరించారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారు కూడా ప్రజలకి చేయుతగా ఉంటూ మన ప్రజలందరికీ బాసటగా నిలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిపి రైతులకి 7,000 ఇవ్వడం అనేది శుభచూచుకోండి ఇది. ఎందుకంటే రైతులు ఇవాళ ఉన్న వాతావరణానికి ఎప్పుడు ఏ వాతావరణ విపత్తులు సంభవించి దెబ్బతింటారో తెలియట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కిసాన్ నిధులు అందుకొని వారు ముందుకు వెళ్ళాలని, వాళ్ళ కుటుంబాలు సుఖ సంతోషాలతో, రైతులనే దేశానికి వెన్నుముక. జై జవాన్, జై కిసాన్. ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.